హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చూడండి, ఈ కూపన్ ఒకటి నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకే తెలియదు. తెలీదా? ఆంటీ అడగండి. ఆంటీ అక్కను ఆంటీ సరే అక్కని కూపన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా? నేను చిన్న బజార్ లో అనుకుంటా ఒక కాస్మెటిక్ షాప్ లో కొన్నా. అప్పుడు ఇది ఇచ్చారు, ఈ మ్యాగ్నెట్స్ అల్లుండి కూపన్ ఇచ్చారు 500 రూపీస్ వోచర్. అది ఎప్పుడు 2023 నవంబర్ లోది. 6 months అయిపోయింది ఆల్మోస్ట్. మనం ఇప్పుడు అది కనిపించలేదు, ఇప్పుడు ఏదైనా ఉంటే కనిపిస్తే సరే ఇంకెందుకని చెప్పి తీసుకెళ్ళిపోయాం అనమాట. ఫైనల్లీ మేమైతే మ్యాగ్నెట్ సలూన్ కు వచ్చేసాం. చూడండి, ఇక్కడ జెంట్స్ కూడా ఉంది. సైడ్ జెంట్స్, ఇటు సైడ్ లేడీస్ అన్నమాట. మీరు ఏమేమి సర్వీసెస్ తీసుకున్నారు? నేను ఇంకా హెయిర్ స్పా కాదురా, హెయిర్ స్పా. కూపన్ 500 అన్నారు కదా, దానికి 1000 అబౌవ్ బిల్ చేస్తేనే అది యాక్సెప్ట్ అన్నమాట. కూపన్ అప్లికేబుల్ అవుతుంది. ఇంకా తప్పదు మనకు. హెయిర్ స్పా చేయించుకున్నా నేనైతే. హెయిర్ స్పా చేయించుకున్నారు, క్లీనప్ చేయించుకున్నా. క్లీనప్ రెండు కలిసి 15,000 అయిపోయిందా? 15,000 రా, ఓవర్ యాక్షన్ చేయకు. 1800. తర్వాత డిస్కౌంట్ అంతా అయిపోయి 1800. మనకు జోష్న మంచిగా ట్రీట్ చేసింది. తెలుసు, చాలా ఎనర్జెటిక్ గా. యాక్చువల్లీ అక్కడ కాన్వర్సేషన్ ఏంటి తెలుసా? అక్కడ ఒక షీట్ లా ఉందన్నమాట. 999 కి ఏవైనా 4 సర్వీసెస్ పిక్ చేసి 4 or 3 మరి సర్వీసెస్ పిక్ చేసుకోవచ్చు అని చెప్పి. అట్లా 999 ఉంది, 1999 ఉంది, 299 ఉంది అనమాట. అది వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే అక్క ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఆ 999 సర్వీసెస్ లేవు, 1999 అంటే వాళ్ళు మంత్ స్టార్టింగ్ లో మాత్రమే ఉంటాయి, ఎండింగ్ లో ఉండదన్నారు. కాకపోతే డైలీ కస్టమర్స్ కూడా ఏదో చెప్తుంది కదా, డైలీ నేనైతే 2 times ఏమో వాష్ చేసినట్టుంది. 3 times 2 times. కాబట్టి ఇది కూడా ఏంటంటే షార్ట్ హెయిర్ కి ఒక అమౌంట్ అన్నమాట, లాంగ్ హెయిర్ కి ఒక అమౌంట్. షార్ట్ హెయిర్ కి 900 నుంచి స్టార్ట్, మీడియం హెయిర్ కి 1200, అంటే లాంగ్ హెయిర్ కాబట్టి 1800 నుంచి స్టార్ట్. అవును, ఒక్క 1800. అవును, అదిగో చెప్పిలా 999 అని చెప్పి. వీడియో పాజ్ చేసి చూడండి, రేట్లు కాస్ట్ ఉన్నాయి, మీకు అంతా చూపిస్తా ఉంది క్లియర్ గా. రమణి పాప ఆంటీ ఎవరు నమ్మకండి. ఆంటీ ఎవడరా, ఆంటీ అవడుగా రాగాదు అంతేలా అక్కడొచ్చు కదరా, ఎందుకురా ఆంటీ లాంటి అంటారు. చంప పగలు. ఇది నట్రాస్ చిల్డ్రన్స్ పార్క్ కొంచెం ముందు వెళ్ళాలి. చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో, సందులో ఏం లేదు, బయటే ఉంది. మెయిన్ రోడ్ లోనే కనిపిస్తుంటది మనకు. చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లోనే ఉంది. ఇంకోటి ఎక్కడంటే మాగుంట లేఅవుట్ లో ఉంది. తిరుపతిలో కూడా ఒక బ్రాంచ్ ఉందంట. వీళ్ళ బ్రాంచ్ మాగుంట లేఅవుట్ లో ఉంది. తిరుపతిలో చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాము. అదే దగ్గర మనకి. తిరుపతి షార్ట్ కట్ మాగుంట లేఅవుట్ కూడా దగ్గరే అనుకుంటా. మనకి ఇదే దగ్గర. మమ్మీ వాళ్ళకి 6:30 అయిపోయి ఉంటది రమణి సలూన్ కి వెళ్ళే లోపల. 6:30 ఏంటా అంటే 7 అయింది. 7 అయింది. మేము ఇంటికి వచ్చేసరికి 10 అయింది. ఇంకా ఏ స్పా అనేది చాలా లేట్ అయింది. 1 hour పైన పడుతుంది ఏ స్పా చేయాలంటే. మమ్మీ జుట్టే వెళ్తుంది, గాల్టు జుట్టు అది అయితే మళ్ళీ మసాలా బాగా చేసింది. మామూలుగా అయితే వీళ్ళు లైట్స్ ఆఫ్ చేసి నీట్ గా రిలాక్స్ వీడియో తీసుకోవాలి కాబట్టి, మేము ఇంకా వీడియో తీసుకోవాలి కాబట్టి కొంచెం లైట్లు ఆన్ చేసి కొంచెం డిస్కషన్ చేసుకుంటా మాట్లాడుకుంటా. అప్పటికే అక్క వీడియో తీస్తున్నావా? అవును అక్క, యూట్యూబ్ ఛానల్ ఉంది ఆంటీకి అంటే, నేను బాగా ముందే చెప్పచ్చు కదా అని చెప్పి కొంచెం కాన్షియస్ అయింది అనమాట. మంచి అమ్మాయి బాగానే మనకు అన్ని చేసింది. ఇలాంటి వాళ్ళు ఉండాలి ప్రతి బ్యూటీ పార్లర్ లో, సలూన్ లో. అందరూ గుర్తుపెట్టుకోవాలి, పార్లర్ అది పార్లర్ కాదు, పార్లర్ సలూన్. బ్యాక్ మసాజ్ అండ్ హ్యాండ్స్ కి అన్ని మంచిగా చేసింది. నాకేంటంటే బ్యాక్ పెయిన్ ఉందండి, అమ్మాయి కొంచెం నొప్పి అనిపించింది. అట్లే ఉంటది, అటు చేస్తారు నీకు రిలీఫ్ ఉంటది, గుర్తుపెట్టుకో. ఫింగర్ మసాజ్ ఫింగర్ నుంచేసింది, బాగా చేసింది. కాకపోతే మీరు చెప్పినట్టు లైట్ లాఫ్ చేసి నీట్ గా ఉంటే హ్యాపీ నిద్రపోయేదాన్నేమో. వీడియో తీసుకొద్దాం. అది చేసుకునేటప్పుడు మేము పోయింది కదండి, వీడియో చేసి మీకు చూపిస్తే మా వాళ్ళు కూడా కొంతమంది అయినా మారి వెళ్ళి చేయించుకుంటారని.
వీడియో తీసాము స్టీమ్ నాకు భయం వేస్తుంది, స్టీమ్ భయం వేస్తుంది. ఈ బ్యూటీ పార్లర్ లో ఎక్కువ పొగ చూడు ఫేస్ అది ఇది అని చెప్తుంటారు కదా, నాకు భయం వెళ్ళాలంటే చేయించుకోవాలంటే ఫస్ట్ టైం మీకోసం డేర్ చేసి నేను ఇలా చేయించుకున్నాను. మీరు తప్పకుండా వీడియోకి లైక్ కొట్టండి, లైక్ కొట్టండి. స్టీమ్ అయితే అయిపోయింది, ఫైనల్ ఫేస్ క్లీన్ అప్ అయితే. ఎలకాల ఆంటీ చూడండి, ఆంటీ ఓడరా అక్కరా చూడు ఎంత ఆంటీ లాగా ఉన్నారా. కామెంట్ చేయండి ఆంటీ లాగా ఉన్నది. ఆంటీ కాదు మీకే తెలవాలి. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నా అంటే ఆపరేషన్ చేస్తున్నారు. వచ్చింది మన సలూన్ కి ఆపరేషన్ ఎందుకు చేస్తారు. మీరు ఇప్పుడు చూడండి ఆంటీ ఆపరేషన్ గౌన్ వేసుకుంటది. ఇక్కడ క్లీనప్ చేయొచ్చు. బ్లాక్ హెడ్స్ రిమూవ్ అన్నమాట. వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అన్ని రిమూవ్ చేస్తారు. నేనేమనుకుని భయపడిపోయేదాన్ని, స్కీమ్ ఎత్తేసి ఏదో పెట్టే తాగుతారు అనుకున్నా. భయపడిపోయినా కొద్దు పోతే పోయింది వదిలేసి నేను చెప్పి అదేం కాదు జోష్నా నేను చేస్తాను నీకు మంచిగా నొప్పి లేకుండా అని చెప్పి కొంచెం రిలాక్స్ అయ్యారనమాట. నెక్స్ట్ పడిపోతుంది బాగా. ఫస్ట్ ఏదో క్రీమ్ తో అయితే బాగా మసాజ్ చేస్తారు. హెయిర్ స్ప్రా పెట్టినప్పుడు రాగాద్రా స్పా గిట్ట గాలి పెట్టా మమ్మీకి వెళ్ళి మీరు నా ఫస్ట్ ఫేస్ లుక్ కి తర్వాత చేయించుకున్నా కూడా ఒకసారి దాంట్లో నేను డిఫరెన్స్ పెట్టా. వీడియో లాస్ట్ లో ఉంటుంది డిఫరెన్స్ కూడా చూడొచ్చు. నువ్వు హెయిర్ ఒక్కటే పెట్టావు ఆంటీ. లేదురా రెండింటికి చూపించా. సరే ఆంటీ, అందరూ మర్చిపోకండి కామెంట్ చేయండి ఆంటీ. నోర్మోయి రమణి ఆంటీ హ్యాష్ రమణి ఆంటీ. బావులు ఆంటీ కూడా కాదు రమణి ఆంటీ. ఆంటీ వద్దండి హ్యాష్ మమ్మీ తాత అమ్మమ్మ మమ్మీ అమ్మమ్మ. అమ్మాయి పేరు నాకు తెలియదు కానీ ఎల్లో బాగా ఏం చెప్తుంది. బై బాయ్ సీ యూ. స్టీమ్ పెట్టారు. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ రిమూవ్ అన్నమాట. బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తే కూడా రచ్చ రచ్చ వద్దు వద్దు అని చెప్పి మమ్మీకి బుక్లో గుచ్చేసి ఉంటాను కల్లీలు కదా. ఎందుకు గుర్తుంది తర్వాత నొప్పి లేదని థమ్స్ అప్ చూపిస్తుంది. తర్వాత మమ్మీ అయితే భయపడే గానీ మమ్మీ అయితే కుదిరగానే ఉండదు, ఏదో గెలగతానే ఉండదు. దగ్గర అండ్ ఇక్కడ దగ్గర చిక్ చిక్ చిక్. ఆల్మోస్ట్ అయిపోయింది క్లీనప్. ఇప్పుడు జెల్ ఏమన్నా రాస్తుందని ఇప్పుడు జెల్ రాస్తుంది. ఆంటీకి తెలిసి కూడా చెప్పండి చూడండి, ఆంటీకి తెలుసు. మళ్ళీ ఇప్పుడు లైట్ ఆఫ్ కూడా లైట్స్ ఆఫ్ చేయాలి కొంతసేపు. సరే ఆంటీ రిలాక్స్ అవుతుందని లైట్స్ ఆఫ్ చేసా. ఇప్పుడు సడన్గా ఆన్ అవుతుంది చూడండి లైట్స్ ఆన్. ఫ్రూట్ ప్యాక్ ఫస్ట్ అది గోల్డ్ ప్యాక్ అనుకున్నా కానీ ఫ్రూట్ ప్యాక్ అంట. పైనాపిల్ ఏం ఫ్రూట్ అప్పుడు ఉంటుందా ఆంటీ ఏం ఫ్రూట్ అన్నది. పైనాపిల్ ఫ్రూట్ అని చెప్పి తీయగుంటదా అంట. మమ్మీ అయితే ఫేస్ మాస్క్ నాకేసింది. ఫేస్ మాస్క్ నాకేసింది. ఫైనల్ అయిపోయింది అన్నమాట. లాస్ట్ మమ్మీ ఫేస్ స్టెప్. మమ్మీ ఫేస్ చూస్తే అయిపోయింది. చాలా సేపు రిలాక్స్ అయిపోయింది ఆంటీ. దాని తర్వాత ఇప్పుడు అది మొత్తం రిమూవ్ చేసేస్తాను. నాకు తెలిసి 15 minutes అలా ఉంచారు. మమ్మీ ఫేస్ చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టు అదే వాళ్ళు కామెంట్ చేయాలి అట్లా, నువ్వు చెప్పకూడదురా. అదే మీరు కామెంట్ చేయండి ఏమని కళ్ళకి వస్తున్నారు చూడండి. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. ఇంకా హెడ్ బాత్ మళ్ళీ ఇంకొకసారి హెయిర్ క్లీన్ చేసేసి బాయ్ బాయ్ అంటారు. వెళ్ళిపోండి మీరు ఒకసారి రాకండి అంతే. మళ్ళీ రమ్మని చెప్పింది అమ్మాయి పదే పదే. నేనున్నాను మీకేం కావాలన్నా. ఆంటీ చూడండి మన బిల్లు 1,20,000. మూయిరా అది ఆంటీ ఉండరా బాబు. ఆంటీ వడరా హెయిర్ స్పా మాత్రమే 1800 కదా. మనం హెయిర్ స్పా ఇంకా ఫేషియల్ క్లీనప్ కూడా మొత్తం రెండు కలిపి 1800 కి అయిపించుకున్నాం. ఇదిగోండి ఇలాంటి వాళ్ళు ఉంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు కానీ పార్లర్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. రానియద్దంటారా మమ్మల్ని. మమ్మీ ఇప్పుడు మీరు వీడియో చూస్తారు కదా, స్క్రీన్ షాట్ తీసుకొని పోస్టర్కి చేయండి. నో ఎంట్రీ హెయిర్ డ్రై అయితే చేస్తుంది. నీట్గా ఆరబెట్టేస్తారు అక్కడే. ఇంటికి వచ్చేసరికి 10 అయింది. అప్పుడు దాకా అదే మధ్యాహ్నం కానీ ఉంటే ఇంకా నీట్ గా చేయించుకొని వచ్చేవాళ్ళం. నైట్ కాబట్టి ఇంకా అప్పటికప్పుడు అయ్యి ఫాస్ట్ చేస్తున్నారు.
కాబట్టి 9:30 అలా అయిపోయింది. పాప మా అమ్మాయి కూడా లేట్గా ఉండింది మా కోసం, ఇంకేం చేస్తామని 9:30 పైన అయిపోయింది. 10 ఆల్మోస్ట్ మన హెయిర్ స్పా అయితే కంప్లీటెడ్. ఫస్ట్ హెయిర్ కి ఇప్పుడు హెయిర్ కి చూడండి డిఫరెన్స్ చూడొచ్చు ఎంత మీరు. డిఫరెన్స్ అసలు. చూడండి ఎంత బాగుందో. మీకు లాస్ట్ లో తెలుస్తుంది అంత డిఫరెన్స్. మీరు మర్చిపోకండి, ఫోటో తీసుకొని పెట్టండి. రమణి ఆంటీని కూడా ఐబ్రోస్ మీరు ఫస్ట్ లో చూస్తే కనిపిస్తుంది. థ్రెడ్డింగ్ అది ఏమున్నాయి నాకు ఐబ్రోస్ చేయను. ఇంకా రివ్యూ నట్టుందా ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఏముందిరా బాయ్. డిఫరెన్స్ చూడండి రెండింటికి తేడా తెలుస్తుంది కదా. బాయ్.